ఇప్పుడే నేను ఒక వీడియో చూడడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫంక్షనింగ్ పరిపాలన మీద కామెంట్స్. అంటే మా ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్స్కి దానికి జవాబు ఏంటంటే, ముఖ్యంగా నేను కొత్త ప్రభాకర్ రెడ్డి ఒక మాట్లాడుతున్నాను. 10 సంవత్సరాల కాలంలో నువ్వు ఎంపీగా ఉంటావు కదా, టీఆర్ఎస్ ఎంపీగా ఉంటావు కదా, ఎప్పుడైనా ఆ రోజుల్లో 10 ఏళ్లలో ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రజా సమస్యల మీద కేసీఆర్ని పోయి ఈ సమస్య ఉంది, ఇది పరిష్కరించు అని అడిగే స్వతంత్రము నీకు ఉండే నా ప్రభాకర్ రెడ్డి? ఇంకా నా పార్టీ నా గవర్నమెంట్ కాబట్టి నువ్వు లేనిది నువ్వు ఏదో విమర్శిస్తున్నావు కాబట్టి దానికి కౌంటర్గా నా జవాబు ఏంటంటే, మా దగ్గర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉన్నది. ఇప్పుడు మన దగ్గర 10 ఏళ్ళు నువ్వు ఎంపీగా ఉన్నావు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి సంబంధించి వర్క్ లోడ్ విషయంలో కార్మికులు రోడ్డు మీద పడుతున్నారు, కార్మికులను కాపాడాలి, వాళ్ళందరూ నీకు ఓట్లు వేసారు. ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ని ఆ రోజుల్లో నువ్వు ఎంపీగా ఆయన ఢిల్లీ తీసుకుపోయి ఎప్పుడన్నా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వర్క్ లోడ్ కావాలని ప్రయత్నం చేసినావా నువ్వు ఎప్పుడైనా? నీ పార్టీలో అంటే నీ ఇంట్లోనే నీకు విలువ లేదు. నువ్వు కేసీఆర్ దగ్గర పోయి చేతులు కట్టుకొని నువ్వు నిలబడతావు. ఏదైనా పబ్లిక్ సమస్యలు వస్తే నువ్వు ఆయన దగ్గర పోయి చెప్పే కెపాసిటీ నీకు లేదు. ఎందుకంటే నీ లైఫ్ ఏసి ఉంటుందంటే కేసీఆర్ కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. ఆయన బీఫామ్ ఇస్తేనే నువ్వు ఎంపీ 2 సార్లు అయినా, ఆయన బీఫామ్ ఇస్తేనే ఎమ్మెల్యే. నీ బలహీనతలు నీకున్నాయి రాజకీయంగా. కానీ ఇప్పుడు నువ్వేమంటున్నావు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పరిపాలన పరంగా విమర్శిస్తూ ఆయన చేంజ్ చేసుకోండి అని నువ్వు అంటావు. నువ్వే చెప్పనీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చేంజ్ చేసుకోండి అని సలహా ఇచ్చేంత పర్సనాలిటీ నీది కాదు, ఆ కెపాసిటీ నీకు లేదు. ఎందుకంటే 2 సార్లు ఎంపీ ఉన్నా, ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నా, నువ్వు కేసీఆర్ దగ్గర ఒక అటెండర్కి నిలబడాల్సిందే నీ పొలిటికల్ లైఫ్. నువ్వు ఒక ఎమ్మెల్యే ఉన్నావు, అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించాలనే ప్రయత్నం నువ్వు చేశావు. ఇక్కడ నేనేమంటానంటే, నువ్వు 10 ఏళ్ళు ప్రజల మధ్యలో లేని నాయకుడు ఉన్నావు. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, అప్పుడు మాట్లాడని గొంతు ఇప్పుడు నీ గొంతు నేను ఈ రోజు విన్నా నీ గొంతు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో అది కాంగ్రెస్ పార్టీ వ్యాపారం. నీ బీఆర్ఎస్ పార్టీ, నీ టీఆర్ఎస్ పార్టీ, నీ ఇంట్లోనే, నీ రాజకీయంగా నీ ఇంట్లోనే లుకలుకలు ఉన్నాయి. నీ రాజకీయ పరంగా నీ ఒక పార్టీ పరిస్థితే బాగాలే. ఇప్పుడు పరిపాలన అంటావా? ప్రభాకర్ రెడ్డి, నీకు ఒక మాట చెప్తున్నా. 10 సంవత్సరాలు నువ్వు ఎంపీగా ఉన్నావు, బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నావు, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండే. ఏమైనా పైసలు ఉంచున్నారా? ఏమైనా ఒక్క పైసలు 10 ఏళ్ళు పరిపాలించిరా మీరు? ఏం పైసలే 6-7 లక్షల కోట్ల అప్పులు చేసి ఆడ దివాలా తీపించి ఖజానాని, తెలంగాణ గవర్నమెంట్ ఖజానాని దివాలా తీసి అప్పులని చేసి మీరు ఓడిపోయారు కాబట్టి ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటిది? మీరు దివాలా తీపిచ్చిన తెలంగాణ గవర్నమెంట్ ఖజానాని కాపాడుకుంటూ
మీరు చేసిన 6-7 లక్షల అప్పులకు మిత్తిలు కట్టుకుంటూ ఇప్పుడు ఇటు పరిపాలనలో పనిచేస్తున్నారు. ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి నేను అడుగుతున్నా, నీకేం అర్హత ఉందా? 10 ఏళ్ళలో 6-7 లక్షలు అప్పులు చేస్తున్న కేసీఆర్ ఒక్క మాట మాట్లాడింది నువ్వు. 6-7 ఏళ్ళు నువ్వు ఒక్క మాట మాట్లాడలేవే. సార్ అప్పులు చేస్తున్నాము, ప్రజలు ఏమైనా నాశనమై ఉన్నా, ప్రజలు నష్టపోతారు సార్, మనం ఇన్ని అప్పులు చేస్తున్నామని అడిగిన గొంతుందా ఆ రోజు లేవని గొంతు ఇప్పుడు లేస్తుందా నీకు? అందుకే నేను ఆ మాట అన్నా. నువ్వు 2 సార్లు ఎంపీ అయినా టీఆర్ఎస్ పార్టీలో అటెండర్ డ్యూటీ అనేది. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్లో స్వతంత్రం ఉంటుంది. ఈడ ఎమ్మెల్యేలకు ఉంటుంది, ముఖ్యమంత్రి దగ్గర పోయే అధికారం ఉంటుంది, ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ, ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు, ఈడ స్వతంత్రం ఉంటుంది. మీరు దివాలా తీసిన తెలంగాణ గవర్నమెంట్ ఖజానాని మీరు చేసిన అప్పులు, ఎవరు కేసీఆర్ గారు చేసిన మీ అప్పులకు మిత్తిలు కడుతూ మెల్లమెల్లగా ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం. ఏదో రాజకీయంగా మాట్లాడాలి కదా, నీ గొంతు వినిపించాలని కదా అని మాట్లాడుతున్నావు. నేను అందుకే అంటున్నా, ఆ రోజు లేవని గొంతు ఈరోజు లేస్తుంది ఏమి? ఆ రోజు రాని మాటలు ఈరోజు వస్తున్నాయా నీకు? నువ్వా కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ గవర్నమెంట్కి సలహాలు ఇచ్చేంత పెద్ద నాయకుడవా? నీ బోడి సలహాలు ఎవరు కావాలా? నీ పనికి మాల సీఎం నువ్వా? సీఎం రేవంత్ రెడ్డి చేంజ్ అని నువ్వా సలహాలు ఇచ్చేది? ముఖ్యమంత్రి నీ బోడి సలహాలు ఎవరు కావాలా? నీ పనికి మాల సీఎం నువ్వా? సీఎం రేవంత్ రెడ్డి చేంజ్ అని నువ్వా సలహాలు ఇచ్చేది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్ బాధలు, మీరు చేసిన పాపాలను, మీరు చేసిన తప్పులను దాన్ని కడుగుతూ గవర్నమెంట్ను ప్రజల దగ్గరికి ప్రజాపాలనగా నడిపిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి, క్యాబినెట్ మినిస్టర్. కాబట్టి నీ సలహాలు, నీ బోడి సలహాలు, నీ సూచనలు ఎవరికి అవసరం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.